Two planets A and B of radii r and 1.5 r have densities rho and rho by 2 respectively. The ratio of acceleration due to gravity at the surface of B to A is. సో ప్రాబ్లంలో ఏమిచ్చాడు, రెండు ప్లానెట్స్ యొక్క రేడియస్లు ఇచ్చాడు అండ్ డెన్సిటీస్ ఇచ్చాడు. ఏమడుగుతున్నాడు, ద రేషియో ఆఫ్ యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీస్ అడుగుతున్నాడు. సో మనకున్న ఈక్వేషన్ ఏంటిది, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ G = gm/r². కానీ దీన్ని డెన్సిటీస్ అండ్ రేడియస్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకుంటే ఏ విధంగా వస్తుంది ఈక్వేషన్, 4/3 g డెన్సిటీ రో ఇంటూ r. సో ఇక్కడ ఏమేమి చేంజెస్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా కాన్స్టెంట్, డెన్సిటీ అండ్ రేడియస్ చేంజెస్ అవుతున్నాయి. సో g ఈజ్ ప్రపోర్షనల్ టు ఈక్వేషన్ ఏ విధంగా తీసుకోవచ్చు, డెన్సిటీ అండ్ రేడియస్. సో దీని ఈక్వేషన్ రేషియో పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా విధంగా రాసుకోవచ్చు, మనం g2/g1 అని రాసుకుంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ρ2/ρ1 ఇంటూ దీన్ని r2/r1. సో g2/g1 ఏమొస్తుంది మన ఫైనల్గా, ρ2 అంటే ఎంత తీసుకోవాలి ఇక్కడ, ఫస్ట్ ఏ యొక్క రో అనుకుంటే బి యొక్క డెన్సిటీ ఏమవుతుంది, ρ/2 అవుతుంది, అంటే 1/2 అవుతుంది. సో ఫస్ట్ దాని యొక్క డెన్సిటీ రో అనుకుంటే, అంటే ఏ యొక్క డెన్సిటీ రో అనుకుంటే, బి యొక్క డెన్సిటీ అంటే సెకండ్ యాన్ యొక్క డెన్సిటీ ఎంత, ρ/2, అంటే ρ/2, 2 అంటే కిందకి రాసుకుందాం, ఇంటూ ఫస్ట్ దాని యొక్క రేడియస్ r అనుకుంటే అండ్ సెకండ్ దాని యొక్క రేడియస్ ఏమంటున్నాను 1.5 r అవుతుంది అంటున్నాను. సో రో గేట్ క్యాన్సిల్ అవుతుంది, r గేట్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ ఏమొస్తుంది ఈక్వేషన్, 1.5 / 2. సో 1.5 ఏ విధంగా రాసుకోవచ్చు, 3/2 ఇంటూ కింద ఏముంది ఆల్రెడీ 1/2. సో ఫైనల్లీ 3/4. సో యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క రేషియో ఏమొచ్చింది, 3/4, అంటే 3:4. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్.